అయితే ఇప్పుడు ఉన్నటువంటి మరి జాన్ వెస్లీ గారు, ప్రవీణ్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు, ఇలా అంటే క్రైస్తవ సమాజంలో ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు కదా. అలా ఉన్నటువంటి వ్యక్తులు స్టీఫెన్ పాల్ గారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా యేసు మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టలేదని నమ్ముతున్నారని నేను అనుకుంటున్నా. తెలియదు మరి వాళ్ళు ఏం ప్రసంగాలు ఎక్కడెక్కడ చేశారో తెలియదు. అయితే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటిది ఏదైతే ఉందో మరియమ్మ రక్తాన్ని పంచుకొని యేసు పుట్టాడు అనేటువంటి దానికి మరి డిఫరెన్స్ ఉంది కదా. ఈ రెండు వర్గాలలో ఎవరో ఒకరే క్రైస్తవులు అవుతారు, ఇద్దరు క్రైస్తవులు కావడానికి అవకాశం లేదు. ఇందులో ఏదో ఒకటి దొంగ బోధ, ఏదో ఒకటి అబద్ధ బోధ, ఏదో ఒకటి ఇందులో మోసగించేటువంటి బోధ. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ క్లారిటీ కొరకే నేను